హలో అండి, నేను వచ్చేసా. ఏంటక్క అప్పుడే వచ్చేసావా అంట. మరి బిగ్ బాస్ లో 67th ఎపిసోడ్ వచ్చింది. ఆ ఎపిసోడ్ చూసి మరి ఆ బిగ్ బాస్ నుంచి ఎట్లుందో మీకు కూడా చెప్పాలి కదా. అందుకే నేను వచ్చేసాను. మీరు ఇస్తారెడ్డి. ఓకే గైస్, ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తే, అంతకుముందు లాస్ట్ వీడియోస్ ఎవరైతే చూడట్లేదో వెళ్ళి చూసేసి వచ్చేయండి గైస్. వాళ్ళు అలా అని ఈ వీడియో చూడడం మర్చిపోవద్దు. ఈ వీడియో కూడా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్. ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తే, మన 67th ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగే బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా అనుకుంటే స్టార్ట్ అయింది. ఏం మాటగా మాట గైస్. ఈ సీజన్ వాళ్ళైతే అంత డాన్స్ వేయట్లేదని అయితే నాకు అనిపించింది. మీలో ఎంతమంది కూడా ఇలా అనిపించింది? లాస్ట్ టైం సీజన్స్ వాళ్ళైతే ఇంత మంచి చేసేటోళ్ళు మార్నింగ్ డాన్స్. సో అలా జరిగింది. అండ్ మార్నింగే మన తనుజాకి, రీతకి ఇలా కొంచెం క్యూట్ కన్వర్జేషన్. ఈరోజు ఎపిసోడ్లో అంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడడానికి అయితే ఏం లేదు గైస్. కానీ మీకు చెప్పాలి కదా అసలు ఏం జరిగిందో అని చెప్పేసి. అండ్ నాకు ఇంకెవరు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు దట్ లైవ్ లో ఏం జరుగుతుందని. ఇవ్వాలి కదా, అడిగాను కదా మిమ్మల్ని. సో అది గైస్, అలా కన్వర్జేషన్ జరుగుతుంది. అండ్ మన బన్నీ గారు మధ్యలో ఒక మాట విన్నారంట, డిప్ప పగిలిద్ది అని చెప్పేసి సంథింగ్. ఇక మన దివ్యక్క ఆ మాటనే పట్టుకుంది, డిప్ప పగులుతుందని. నేను రాని పొజిషన్ అంటే ఇంక అప్పటికి వాళ్ళు గెటప్స్ అయితే వేయలేదు. సో గెటప్ చేసిన తర్వాత ముచ్చటేందో మాట్లాడుకుందాం. ఫైనల్ గా ఆ టాస్క్ అనేది స్టార్ట్ అయిపోయింది గైస్. ఏ మాటగా మాట. ఈ టాస్క్ పక్కన పెడితే మన రాజా రాణిలు అయితే మంచిగా ఫుడ్ తీసుకుంటున్నారు. వీళ్ళకి చేసిన దాంట్లోనే మన తనుజ, డెమాన్, సంజన కూడా కొంచెం క్యూట్ గా సగం తినేస్తున్నారు. పర్లేదు, బాగానే ఉంది. చెప్పాను కదా, ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా కొంచెం ఫన్నీ. డెమాన్ కి మళ్ళీ మన తనుజకి అయితే ఫుల్ ఫైటింగ్ జరిగింది. ఫుల్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు ఎపిసోడ్ మొత్తంలో జరిగింది వాళ్ళిద్దరికి. అది కూడా ఒకటే గొడవ. సో అంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఏం లేదు ఈ రోజు ఎపిసోడ్ అయితే. కానీ మీకు చెప్పాలి కదా అని చెప్పేసి చెప్తున్నాను. మీకు కూడా తెలియాలి కదా బిగ్ బాస్ ముచ్చట్లు ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి. సో అట్లా వచ్చేసిన అనమాట. ఫైనల్ గా ఈ ఫన్నీ మూమెంట్ అంతా అయిపోయింది. మన సుమన్ ఎంత క్యూట్ గా రీతుకి దిష్టి చేసిండు. మీరు అది చూసిన ఆ క్లిప్ చూస్తే అయితే కామెంట్ చేయండి. ఎంత క్యూట్ గా మన వాటర్ మిలన్ తినిపించి లాస్ట్ కి దిష్టి తీసినాడు అనమాట. అది క్యూట్ అనిపించింది. ఫైనల్ గా టాస్క్ అయితే స్టార్ట్ అయింది. మన విలేజెస్ కి, కమాండర్స్ కి. మన విలేజెస్ నుంచేమో బన్నీ గారు అండ్ గౌరవ్, మన కమాండర్స్ నుంచేమో డెమాన్, పవన్ అండ్ దెన్ నిఖిల్. వీళ్ళిద్దరు టీమప్ గేమ్ ఇది. టీమ్ ఉండాలి. ఓకే, సో గౌరవ్ కి మన బన్నీ గారికి ఏమైందో అయితే తెలియదు. సో మన లైవ్ లో ఏం చూపించారో తెలియదు. మెయిన్ ఎపిసోడ్ లో మాత్రం అంతగానం ఏం చూపించలేదు, అంతగానం ఏం గొడవలు కూడా కాలేదు. బట్ బర్నీ ఏదో కావాలని చేసినట్టు గౌరవ్ ఫీల్ అయిపోయి ప్రోలాంగ్ చేసినాడు దాన్ని కొంచెం. గేమ్ అయితే వాళ్ళు ఓడిపోయినారు. ఎందుకు అది మిస్టేక్ లో అవ్వుండొచ్చు. ఆ టాస్క్ ఫాస్ట్ గా ఆడతారు కాబట్టి మేబీ అలా అవ్వుండొచ్చు. అండ్ మన డెమోనను నిఖిల్ అయితే గెలిచినారు ఈ గేమ్ లో. మళ్ళీ కమాండర్స్ గా వాళ్ళే స్వాప్ చేసుకున్నారు. అందులో పెద్ద ఏం కాలేదు. సో ఈ టాస్క్ తో విలేజెస్ కి ఇమ్యూనిటీ పవర్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి టాస్క్లు జరగవు, ఏదైనా కమాండర్స్ కి రాజు రాణికే జరుగుతాయి. సో అలా ఓడిపోయిన తర్వాతకి మన రీత్ అసలు మన డెమోన్ ఏదో ట్రోఫీ గెలిచినంత రేంజ్ లో ఫీల్ అయిపోయి చాలా ఎగ్జైట్ అయిపోయింది. తెలియదు మరి నాకు ఈ చిన్న టాస్క్ ఎందుకు ఎగ్జైట్ అయిపోయిందో. దివ్య కూడా నాకు అర్థం కాలేదు. టీమ్ అప్ అన్నప్పుడు వాళ్ళిద్దరు గేమ్ ఆడుకుంటారు. గౌరవ్ ఏదన్నా చెప్తుంటే నువ్వు ఆగు, తను ఆడతాడు అంటే వాళ్ళు గేమ్ వాళ్ళు ఏదన్నా ఆడుకొని ఏమో సంచాలక్ తినకెందుకు, తినకు అనవసరం అని అయితే నాకు అనిపించింది, నా పర్సనల్ గా. సో ఇదైతే ఫస్ట్ టాస్క్ జరిగింది. అండ్ దాని తర్వాతకి ఎక్కువ ఏం జరగలే. ఇప్పుడు మన రాజులకి, రాణులకి, దాని కమాండర్స్ కి టాస్క్. ఎందుకంటే విలేజెస్ కి ఇమ్యూనిటీ అనేది ఆగిపోయిందని చెప్పేసిన కదా, అయిపోయింది వాళ్ళకి టాస్క్లు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి దాంట్లో కూడా వీళ్ళు ముగ్గురులో ఎవరు అని చెప్పేసి ఒకళ్ళే డిసైడ్ అవ్వాలి. ఆ ముగ్గురు ఎవరంటే రీతు ఏమో చెప్పేసింది ఆల్రెడీ, కళ్యాణ్, దివ్య వీళ్ళిద్దరిలో ఎవరైనా నాకు ఓకే అని చెప్పేసి. దివ్య వెళ్ళనంటది, నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, నేను నాకు కావాలి అని చెప్పేసి, ఇమ్యూనిటీ అని చెప్పేసి అంటది. ఫైనల్ గా ఎలా అలాగా దివ్యని ఒప్పించి దివ్య రిస్క్ తీసుకుంటది. అండ్ నిఖిల్, వీళ్ళు ఎట్లా అంటే మన కమాండర్స్ మెచ్యూర్ గా ఆలోచిద్దాం, చీటీ చేద్దామన్న రేంజ్ లో చీటీ చేసినారు. నిఖిల్ డెమోనా చీటీలో గెలిచేసి వాళ్ళు నెక్స్ట్ టాస్క్ కి అప్రూవ్ అయిపోయి వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఆడడానికి వెళ్ళినారు. చీటీ లేచిన తర్వాతకి మళ్ళా తనుజ ఎందుకు వేసినారో, ఎవరు వేసినారు, ఈ ప్లాన్ ఎవరిది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని నిఖిల్ నొప్పించండి అన్న రేంజ్ లో వాళ్ళు ఇంకా డిస్కషన్ జరిగి ఫైనల్ గా నిఖిల్ డెమోనే వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాతకి టాస్క్ స్టార్ట్ అయింది. మన దివ్య ఒకరిని చూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్ చేసుకునేటప్పుడు ఎవరిని చూస్ చేసుకుంది? నిఖిల్ ని చూస్ చేసుకుంది గేమ్ ఆడడానికి. ఏమైనా గేమ్ అన్నాడా నిఖిల్?
ఫాస్ట్ గా నిఖిల్ గేమ్ తో పాటు తనకి లక్ కూడా చాలా ఉందనిపించింది గైస్. ఎందుకంటే తను ఒక్కదానికి వేస్తే 3 పడిపోయినాయి ఆటోమేటిక్ గా, ఒకటి 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 అలా టచ్ అవ్వకుంటూ. అండ్ దివ్యకి ఏం ఆడిందో కూడా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నిఖిల్ ఆడుతుంది, నేనే ఆడతా, నేనే తోపు అని చెప్పేసి ఇన్ని రోజులైతే ఫీల్ అయిపోయింది. మరి ఈ రోజు ఏమైందో తెలియదు. మేబీ తను ఫీల్ లో ఉందో ఎందులో ఉందో నాకైతే తెలియదు. ఈరోజు కొంచెం తన గేమ్ అయితే లో అయింది అనిపించింది. సో మన నిఖిల్ అయితే విన్ అయిపోయి రాజ్ అయిపోయినాడు. సో రేపు ఇంతటితో ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఎక్కువ ఏం చూపించట్లేదు. ఈ రోజు నియర్లీ 40 minutes 50 minutes ఉంది ఎపిసోడ్. సో చెప్పాను కదా, అదే ఇంట్రెస్టింగ్ గా కూడా ఏం లేదనిపించింది. సో గైస్, లైవ్ లో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా జరిగిందా? అసలు ఏమవుతుంది లైవ్ లో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా చెప్పండి, ఆ లైవ్ లో ఏం జరుగుతుంది, ఎవరెవరి మధ్యలో ఏమేమి గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి, అట్లీస్ట్ ఏమేమి గొడవలు అవుతున్నాయి అని నాకు చెప్పండి. ఓకేనా? ఓకే గైస్, చలో అయితే రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకుముందు ఏం చేయాలో తెలుసు కదా, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? ఠీక్ అయితే చలో అయితే, బై బై, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.